శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 461వ నామము సుబ్రూహు. ఈ నామానికి అర్థం ఏంటి అంటే శుభప్రదమైనది, మంగళప్రదమైన కనుబొమ్మలు కలది అని అర్థం వస్తుంది. జగన్మాత కనుబొమ్మలు అత్యంత సుందరముగా ఉంటాయట, శుభప్రదంగా ఉంటాయి. సర్వలోకములకు శుభప్రదములే ఉంటూ ఉంటాయి. సాముద్రిక శాస్త్రము ఏమని వివరించిందంటే స్త్రీలకు కనుబొమ్మలు రెండు కలవకుండా ఉండడం ఒక శుభలక్షణం అన్నమాట. రెండు కనుబొమ్మలు కలవని ప్రదేశము భ్రూమధ్యంలోని భృగుట ప్రదేశంలో ఆజ్ఞాచక్రంలో మనకు దర్శనమిస్తూ ఉంటాయి. ఈ సమస్త విశ్వము నేలే తల్లి సాక్షాత్తు ఆ లలితాంబకియే. జగన్మాత లలితాంబకును ఎంతో ఆరాధించి ఆ తల్లి అభిమానమును చూరగొన్నవాడు మన్మధుడు. అతడు ఆ తల్లి ముఖమును తన నివాస స్థానంగా మలుచుకున్నాడు అనమాట. దీనికి కారణం తన్ని ఇదివరకు మూడో నేత్రం యొక్క కంటి మంటతో భస్మం చేసిన మహాశివుడు కదా, మళ్ళీ ఏమైనా చేస్తాడేమో అన్న భయం ఆ తల్లి యొక్క అనుజ్ఞతో ఆమె ముఖంలోనే వసించసాగాడు. తన నివాస గృహము యొక్క ద్వారమునకు అమ్మ కనుబొమ్మలను శుభప్రదమైన మంగళ తోరణాలుగా అమర్చుకున్నాడు ఆ మన్మధుడు. ఎంత కోపంగా ఉన్నా ఈశ్వరుడు అమ్మ ముఖంలోకి చూసినంత మాత్రానే అత్యంత ప్రసన్నుడైపోతాడని, తనకేమీ హాని చేయడనే నమ్మకంతో మన్మధుడు అక్కడ నివాస స్థానం ఏర్పరచుకున్నాడు. ఒక్క విషయం మనం కనుక ఇక్కడ గమనించట్లయితే, ఏవో తెలియని భయాల గురించి జీవితంలో ఆందోళన చెందుతున్న వారు ప్రతిరోజు అమ్మ ముఖాన్ని ఎదురుగా కూర్చుని, అంటే ఫోటోలో అమ్మ ముఖాన్ని ప్రతిరోజు కొంతసేపైనా సరే ఆ తల్లి యొక్క కనుబొమ్మలను తదేక దృష్టితో ఆ తల్లి కళ్ళను చూసినట్లయితే వారికి ఉన్న భయాలన్నీ పటాపంచలైపోతాయి. భ్రూచ సంధ్యోహో స్తేజ అంటే రాక్షస బాధలను నివారించడానికి దేవతల అభ్యర్థన మేరకు ఆ తల్లి సుగుణ రూపంలో ఆవిర్భవించే సమయంలో ఉభయ సంధ్యలు ఆ తల్లికి కనుబొమ్మల్లాగా ఏర్పడినాయి. భయంకరమైన రాక్షస భయమును బాధను తొలగించిన ఆ తల్లికి మన భయములను తొలగించడం ఎంత పని, చిటికలో పని అనమాట. అమ్మవారి కనుబొమ్మలను చూస్తేనే భయములు అన్నీ తొలగిపోతాయా అని వితండవాదం చేస్తూ ఉంటారు కొంతమంది. అటువంటి వారికి మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ వారు లేవనెత్తిన సందేహం అనే విషబీజం మనలోకి చేరింది కదా, దానికి సమాధానం దొరకకపోతే మన మనసుకు శాంతి ఉండదు. అందుకని ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలని అంటే జగన్మాత యొక్క కనుబొమ్మలు దాని సమాధానంగా జగన్మాత యొక్క కనుబొమ్మలు మన్మధునికి ఇల్లుగా మారాయి. ఇల్లు అంటేనే భయమును పోగొట్టేది. అంటే మనకి ఏదైనా భయం వేస్తే పరిగెత్తుకుని ఇంట్లో కదా వచ్చేది, ఇల్లు అంటేనే భయమును పోగొట్టేది. మరి 10 రోజులు బయట తిరిగి వచ్చిన వాడు కూడా ఇంటికి వచ్చేటప్పటికి అమ్మయ్యా ఇంటికి వచ్చేసాను అనుకుంటూ ఉంటాడు కదా, అది ఒక రిలీఫ్ మనకి కలుగుతూ ఉంటుంది. కాబట్టి అలాంటి కనుబొమ్మల మధ్య ఇల్లుగా ఏర్పరచుకున్నాడు మన్మధుడు. ఒక భౌతిక సంబంధమైన గృహమే మనకు ఇంతటి అభయాన్ని ఇవ్వగలిగితే, మంగళకరమైన కనుబొమ్మలు అనే గృహంలో ఉంటే భయము అనే శబ్దమే మన దరిదాపులకు రావడానికి సాహసం చేస్తుందో చెప్పండి. అస్సలు మనకి భయమే ఉండదు. జగద్గురువులు ఆదిశంకరులు సౌందర్యలహరిలోని 47వ శ్లోకంలో ఏమని వివరించారు అంటే, అమ్మా నీ కనుబొమ్మలు చెరుకు వింటివాని విల్లుగా ఉన్నాయి. అంటే ఇలా ఒక విల్లులాగా, చెరుకుతో చేసిన విల్లులాగా ఉన్నాయి. నీ కన్నులపైన తుమ్మెదలు వంటి నల్లమైన నీ కనుబొమ్మలు మన్మధుడు బాణం వదలడానికి సిద్ధంగా ఉన్న ధనస్సులాగా ఉన్నాయి. వేదములు పఠించటమునకు ఆసక్తి లేని వారు, మంత్రములను పఠించలేని వారు కూడా చాలా సులభంగా చేయగలిగిన ధ్యానము అమ్మ కనుబొమ్మల మీద ధ్యానము అని చెప్పారు. ఈ ధ్యానము మనల్ని ఆ తల్లి దగ్గరకు చేర్చే ఒక రాజబాట అన్నమాట. కొద్ది రోజులు మనం కనుక ప్రయత్నించి చూసినట్లయితే ఇక మళ్ళీ జీవితంలో వెనుతిరిగి చూడరు అన్నమాట. ఈ ధ్యానమును చేయడం ఎలా చేయాలి అంటే, మీ పూజ గదిలో ఆ తల్లి ముందు పద్మాసనం లేదా సుఖాసనంలో కూర్చోండి. కింద కూర్చోలేని వారు కనీసం పూజ గదిలో కాకుండా ఎక్కడైనా ఒక ప్రశాంతమైన ప్రదేశంలో కుర్చీలో అయినా సరే కూర్చోండి. మనసులోకి వేరే ఏ ఆలోచనలు ఏమీ రానీకండి. ఒకవేళ ఆలోచనలు వస్తున్నా వాటిని బలవంతంగా బయటికి పంపే ప్రయత్నం చేయండి. అవి పోవు సరికదా, మరికొన్ని దుష్ట ఆలోచనలకు వెంట పెట్టుకుని తీసుకొస్తూ ఉంటాయన్నమాట. వాటిని అలా వదిలేకుండా కొంతసేపటికి మనం ప్రశాంతంగా ఎప్పుడైతే కూర్చుంటామో వాటంతట అవే
ఆ ఆలోచనలన్నీ పోతాయి. ఇక ఇప్పుడు విల్లులాగా వంగిన అమ్మ కనుబొమ్మలను మధ్యలో అమ్మకు తిలకంగా అమరిన ఆ వింటి యొక్క పిడిని మీ 2 కనుబొమ్మల భ్రూమధ్యంలోకి ఆజ్ఞాచక్రంలో స్పష్టంగా దర్శించడానికి ప్రయత్నం చేయండి. మొదట్లో ఈ విధంగా కాసేపు మనసును లగ్నం చేయగలిగితే రాను రాను మనకి అది ఒక ప్రాక్టీస్ అయిపోతూ ఉంటుందన్నమాట. అమ్మ కనుబొమ్మల నుండి దృష్టి మరల్చకుండా బయటికి రావడానికి అసలు మనకి ఇష్టమే అనిపించదు. ఎప్పుడూ అమ్మవారిని చూడాలనే అనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా చేయడం వల్ల కలిగే జగన్మాత యొక్క అనుగ్రహము మన జీవితంలో ఎంత అద్భుతంగా మారుస్తుంది అంటే అది అనుభవంతో తెలుసుకోవాలి తప్పితే నేను చెప్తే తెలిసేది కాదనమాట. సాముద్రిక శాస్త్ర రీత్యా అత్యంత సుందరమై శుభకరమై మంగళప్రదమైన జీవుల యొక్క సమస్త భయాలను నివారించి వారికి అభయప్రదానం చేసి తన భక్తులను సమస్త సన్మంగళములతో ఆశీర్వదించే ఆ జగన్మాతను సుబ్రూహు అనే నామంతో కనుక మనం కీర్తిస్తూ ఉంటే జీవితంలో ఆనందం లేని వారికి ఈ విధంగా ఈ నామంలో ఏ విధంగా అయితే చెప్పామో ఆ విధంగా చేయడానికి మీరు కొన్ని రోజుల పాటు ప్రయత్నించండి. మీకు ఏది కావాలో అది జరిగి తీరుతుంది. మీకు ఆనందం మన మనసులో కానీ బుద్ధిలో కానీ ఆనందం లేని వారికి ఆనందం అమ్మవారి దేవల సంప్రాప్తిస్తుంది. శ్రీమాత్రే నమః. శ్రీ లలిత సహస్రనామంలోని 462వ నామము శోభన. ఈ నామానికి అర్థం ఏంటి అంటే మంగళకరమైన సౌందర్య శోభతో విరాజిల్లునది అని అర్థం. ఆ అమ్మవారిది సాధారణ సౌందర్యం కాదు. ఆ విషయానికి వస్తే మా అమ్మ అందంగా ఉంది అని ఎవరన్నా చెప్పండి, తల్లి ఎలా ఉన్నా పిల్లలకి అందంగానే కనబడుతుంది. అలాగే అలా మామూలు జన్మనిచ్చిన తల్లే అంత అందంగా ప్రతి వారికి కనిపిస్తూ ఉన్నప్పుడు సాక్షాత్తు జగన్మాత ఇంకెంత అందంగా కనబడుతుంది. అమ్మ ఎలా ఉన్నా అమ్మే కదా. కానీ జగన్మాత యొక్క సౌందర్యము 3 లక్షణాలతో కూడింది. అవేంటి అంటే సౌందర్యము, పవిత్రత, స్వచ్ఛత. జగన్మాత యొక్క రూపం తిలకించడానికి ఎంతో సౌందర్యంగాను ఆమె యొక్క భావములు స్వచ్ఛంగాను ఆ తల్లి సాన్నిధ్యం ఎంతో పవిత్రంగాను ఉంటుంది. ఈ 3 లక్షణాల చేత విరాజిల్లే ఆ జగన్మాత నిత్య యవ్వన, నిత్య శోభన, నిత్య సౌందర్యవతి, కాలాతీత స్వరూపిణి అన్నమాట. క్షయ, వృద్ధి లక్షణాలు ఆమెలో లేక జ్ఞానమే తన సౌందర్యంగా అమ్మవారు కలిగి ఉంటుంది. శోభన కోసము జగన్మాతను సుషమము, శోభనము, సాధు స్వభావం కలిగింది అని వర్ణించింది. అత్యంత కాంతితో ప్రకాశించే శ్రీమాత సౌందర్యము తన భక్తుల మనసులకు ఎంతో శాంతిని కలిగిస్తూ ఉంటుంది. జగన్మాత శోభనమైనది అంటే సౌందర్యవంతమైంది అని చెప్పే ముందే వసన్యాది వాగ్దేవతలు ఆ తల్లి యొక్క సౌందర్య లక్షణాలను ఆనందముఖం కలిది అని సుముఖి అనే నామంలోను, పద్మములు వంటి నేత్రములు, కరములు, పాదములు కలది అని నళిని నామంలోను, సుందరమైన మంగళములైన కనుబొమ్మలు కలది అని సుబ్రూహు అనే నామంలోను వర్ణించి మొత్తంగా శ్రీమాత ఏ విధంగా ఉంటుంది అని చెప్పారు. శోభన రూపిణి లేదా సౌందర్య స్వరూపిణి అని వర్ణించారు. ఆ తల్లి తన సౌందర్యమును ఈ సమస్త విశ్వంలో చరాచర జీవుల్లోనూ ప్రకృతిలోనూ నింపి ఉంచబట్టే ఈ జగత్తు అంతా మనకి సుందరంగా ఎల్లప్పుడూ ప్రకాశిస్తూ ఉంటుంది. జగన్మాత యొక్క అతిలోక సౌందర్యమును జగద్గురువులైన ఆదిశంకరులు తన సౌందర్యలహరిలో 7వ శ్లోకంలో ఎంత అద్భుతంగా వివరించారు అంటే నడుముకు మెరుస్తున్న వడ్డాణంతో బరువైన మాతృస్థానాలతో వంగిన సన్నని నడుముతో చంద్రుని వంటి ముఖంతో ఉన్న జగదీశ్వరి తన చేతులతో తునీరములను, పాసమును, అంకుశమును ధరించి ఈశ్వరుని అచంచలమైన అహంకారం అనే స్వరూపంగా కలిగి ఉన్నది అని చెప్పి వివరించారు. ఇంకా అపరాజిత స్తోత్రము ఆ తల్లిని ఏ విధంగా వర్ణించింది అంటే యాదేవి సర్వభూతేషు కాంతి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అంటే సమస్త జీవుల్లోనూ కాంతి రూపంగా వెలిసి ఉన్న దేవిని నమస్కరిస్తున్నాను అని అర్థం. జగన్మాత యొక్క సౌందర్యము ఆమె యొక్క ప్రకాశవంతమైన కాంతి రూపమే. మహిషాసురుని బాధలు భరించలేని దేవతలందరూ విశ్వరూపిణి, సర్వాత్మే, విశ్వభూతైక నాయకి, లలితా పరమేశాని, సంవేద్యహ్నే సముద్భవ, అనంగ రూపిణి పరే జగదానందదాయిని, లలితా పరమేశాని సంవిద్వహ్నే సంభవ
అంటూ లలితా ఆవిర్భావ స్తోత్రాన్ని స్తుతించినప్పుడు ఆ తల్లి ఒక కాంతి రూపంగా ఆవిర్భవించిందట. జగన్మాత కాంతి రూపమైన సౌందర్య రూపిణి అని వివరిస్తూ అమ్మ కరుణను అపారంగా పొందిన శ్రీ మూకశంకరులు మూక పంచశతిలోని ఆర్యా శతకంలో 18వ శ్లోకంలో ఏ విధంగా వివరించారు అంటే, పృథ్వీ సూర్య వాయు ఆకాశ అగ్ని జల చంద్రుడు అనే మూర్తులతో నిండి ఉన్న ఆదిపరాశక్తి కాంచీపురమున కంపా నదీ తీరంలో విహరించుతూ ఉన్నది అని చెప్పారు. మనకి ఎప్పుడైనా భీతి, ఈర్ష, అసూయ వీటి వలన కలిగిన వికారాలతో బాధపడుతున్న వారి ముఖాన్ని మనం ఎప్పుడైనా చూసినట్లయితే భౌతికంగా ఎంత అందంగా ఉన్నప్పటికీ కూడా వారు ఆ ముఖం చూడడానికి ఎంతో అందవికారంగా ఉంటూ ఉంటుంది. జగన్మాత ఇటువంటి వికారాల ఏమీ లేని నిర్వికార స్థితి కలిగి జ్ఞానానంద రూపమైన పరబ్రహ్మ స్వరూపుని అవడం చేత వసన్యాది వాగ్దేవతలు ఆ తల్లిని శోభన అనే నామంతో కీర్తించారు. అందమైన ముఖపద్మం కలిగింది, అందమైన కరములు, పాదములు, కనుబొమ్మలు కలిగిన ఒక అద్భుతమైన కాంతి స్వరూపిణి, అలౌకిక సౌందర్యవతి అయిన తన సౌందర్యమును ఈ అందమైన జగత్తులోని అణువులోనూ నింపిన జగన్మాత శ్రీ లలితా త్రిపుర సుందరిని మనం శోభన అనే నామంతో స్మరిస్తూ ఉంటే అంత సౌందర్య రాశి అయిన ఆ తల్లి యొక్క సౌందర్యం ఇనువంతైన మనలో ప్రవేశించి మనము కూడా ఆ తల్లి యొక్క తేజస్సును పొంది ఆ తల్లి యొక్క తేజస్సును మనం కూడా పొంది అటువంటి సౌందర్యము మనకి కూడా లభిస్తుంది. శ్రీమాత్రే నమః. శ్రీ లలిత సహస్రనామంలోని 463వ నామము సురనాయక. ఈ నామానికి అర్థం ఏంటి అంటే సురులకు లేదా దేవతలకు నాయిక అని అర్థం. అమ్మవారు దేవగణాలన్నిటికీ అధీశ్వరి అన్నమాట. ఆ తల్లి శ్రీ మహారాజ్ఞి. నాయకుడు లేదా నాయకిగా ఉన్నవారి యొక్క ముఖ్య లక్షణాలు తాము ఎవరికైతే నాయకులుగా ఉంటారో వారి రక్షణ బాధ్యతను తాము తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. సురులందరికీ నాయక కాబట్టి జగన్మాత వారి యొక్క రక్షణ బాధ్యత తాను ఎల్లప్పుడూ వహిస్తూ ఉంటుంది. బండాసురుడు, మహిషాసురుడు, శుంభనిశుంభులు, రక్తబీజుడు, ధ్రుమలోచనుడు ఇలా ఒకళ్ళేంటి దేవతలను నానా బాధలను గురి చేస్తూ దుర్మార్గులైన రాక్షసులందరి నుండి సంహరించి దేవతలకి శుభమును చేకూరుస్తూ ఉంది ఆ జగన్మాత. తను నమ్ముకున్న దేవతలకు జగన్నాథుడైన శ్రీ మహావిష్ణువు ద్వారా మోహిని అవతారం ధరింపజేసి క్షీరసాగర మదనంలో ఆవిర్భవించిన అమృతమును ఆ దుర్మార్గులైన అసురులకు దక్కకుండా తానే స్వయంగా దేవతలకు పంపించింది. అంటే అటు విష్ణుమూర్తి రూపం కూడా మోహిని రూపం కూడా సాక్షాత్తు అమ్మవారే, విష్ణువన్న అమ్మవారే. ఈ విధంగా రాక్షసుల వల్ల బాధలు కలిగినప్పుడల్లా దేవతల యొక్క రక్షణ బాధ్యతను సురనాయికగా అమ్మవారే వహిస్తూ ఉంటుంది. అంతేకాకుండా సురనాయికగా తనను నమ్ముకున్న దేవతల కోసం ఆ తల్లి ఒక ప్రతిజ్ఞను కూడా చేసింది. ఇంతకు ముందు నామాల్లో చెప్పుకున్నాం. యదా ఇదా హి సాధూనాం దుఃఖం భవతి దానవ తదా తే శాంతరక్షార్థం దేహం సంధారయామ్యహం. అంటే ఎప్పుడెప్పుడైతే రాక్షసుల వలన దేవతలకు సాధువులకు అంటే మంచివారికి బాధ కలుగుతుందో అప్పుడప్పుడల్లా నేను దేహధారణంతో అవతరించి దుష్టులైన ఆ రాక్షసులను సంహరిస్తాను. ఈ విధమైన ప్రతిజ్ఞ చేసి దేవతల్లో మనోధైర్యాన్ని నింపింది ఆ సాక్షాత్తు జగన్మాత. తర్వాత అనేక సార్లు తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది కూడా అమ్మవారు. కనుకనే వసన్యాది వాగ్దేవతలు ఆ తల్లిని సురనాయిక అనే నామంతో కీర్తించారు. ముఖ్యంగా బండాసురుని వలన అనేక బాధలు పడిన ఇంద్రాది దేవతలు కూడా మహేశ్వరుని ఆధ్వర్యంలో హోమకుండమును తయారు చేసి వాళ్ళ యొక్క అవయవములనే సమిధలుగా వేసి యజ్ఞం చేసినప్పుడు ఆ చిదగ్ని గుండం నుంచి ఆవిర్భవించిన జగన్మాత. ఆ ఆవిర్భవించిన జగన్మాత ఏమని చెప్పిందంటే, దేవతలారా నేను స్వయంగా దానవేశ్వరుడైన బండుని సంహరించి ఈ 3 లోకాలను తిరిగి మీ వశం చేస్తాను, మీరు దేనికి భయపడకండి, నిర్భయంగా ఉండండి అని అభయం ఇచ్చింది అమ్మవారు. ఈ విధంగా
ఈ దేవతలందరికీ నాయిక అయిన జగదంబ సురుల చేత పాలింపబడే జీవులందరికీ కూడా ఈ విధంగా అభయాన్ని ప్రసాదించింది. వివిధములైన స్తోత్రాలతో నన్ను స్తుతించే మానవులను, ధర్మాచరణమును, ధనధాన్యాలను, కీర్తి యశస్సులను, విద్యా వినయ సంపదలు, ఆరోగ్యంతో కూడిన దీర్ఘాయుష్ను, సంతాన సౌభాగ్యములతో అనుగ్రహిస్తాను అని అప్పుడు చెప్పిందనమాట. ఇంతటి అభయం ఇచ్చిన అమ్మ మన వద్ద నుండి ఆ సంపదను తీసుకోకపోవడం అనేది ఇక మనపైనే ఆధారపడింది. అంటే అంత సంపదను మనకి, అంత అభయాన్ని అమ్మ మనకి ఇచ్చింది కాబట్టి దాన్ని మనం పొందాలా వద్దా అన్నది మనలోనే ఉంది. అంతేకాకుండా ఈ జగన్మాత లలితా త్రిపుర సుందరి సమస్త దేవతలను సృష్టించింది. ఈ సృష్టికి మూల కారణమైంది కూడా. మహత్తర మహిమా దేవతానం అంటే దేవతలందరిలోనూ మహత్తరమైన మహిమ గల దేవతగా తల్లిని వేదములు అభివర్ణించాయన్నమాట. సకల దేవతా సమైక్య శక్తి స్వరూపురాలు పరదేవత సాక్షాత్తు ఆ జగన్మాత. దేవతలందరిలోనూ శక్తిగా ప్రకాశించే ఆ తల్లిని దేవతలందరూ తమ నాయకగా, తమ రక్షకురాలుగా భావించి నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః అని కీర్తించడంతో జగన్మాతకు సురనాయిక అనే నామధేయం సార్థకమైంది. దేవతలందరికీ మూల కారణ శక్తిగా, వారిలోని ప్రకాశం తానై మహాదేవిగా స్థుతింపబడుతూ దుష్టులైన రాక్షసులను సంహరించి దేవతలకు స్వాంతన కల్పించి శాంతిని చేకూర్చిన జగన్మాతను మనం సురనాయిక అనే నామంతో ప్రతి నిమిషం కీర్తిస్తూ ఉంటే, అంటే ప్రతి క్షణం కూడా మనము ఆ తల్లిని స్మరిస్తూ ఉంటే, ఈ నామంలో చెప్పుకున్నట్లుగా మనకి విద్యాబుద్ధులు, జ్ఞానము, కీర్తి సంపదలు, అష్టైశ్వర్యాలు కలిగి అమ్మవారి దయ వల్ల మనం సుఖ సంతోషాలతో శాంతిగా జీవిస్తాము. శ్రీమాత్రే నమః. శ్రీ లలిత సహస్రనామంలోని 464వ నామము కాలకంఠి. ఈ నామానికి అర్థం ఏంటి అంటే, కాల అంటే నల్లని రంగు కల అని అర్థం వస్తుంది. కంఠి అంటే కంఠము కలిగినది అని అర్థం. పార్వతీదేవి నల్లని కంఠం కలిగినది అట. క్షీరసాగర మదన సమయంలో ఉద్భవించిన కాలకూట విషమును మృంగిన మహాశివుడు ఆ విషమును తన కంఠం నందు నిలిపి ఉంచడంతో కాలకంఠుడు అని పిలువబడుతున్నాడు. ఆయనలో అర్ధ శరీరం పంచుకున్న జగన్మాత పార్వతీదేవి కూడా కాలకంఠి. మరి అర్ధ శరీరం అంటే ఆ నలుపు ఆవిడకు కూడా సంబంధిస్తుంది కదా. ఆ విధంగా చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదన్నమాట. వాయుపురాణంలో దేవసంగములు, పిశాచదములు, సర్పములు, రాక్షసులు చూస్తూ ఉండగా కంఠం నందు ఘోరమైన కాలకొట్ట విషమును ధరించి తిరిగి, కావున నేను కాలకంఠుడినైతిని అని శివుడు చెప్పాడు. శివుని భార్య శివాని అయినట్లుగానే కాలకంఠుని పత్ని కాబట్టి కాలకంఠి అయింది. దేవీ పురాణనందు 68 శివతీర్థాలను గురించి చెప్తూ కాలకంజరమందు కాలకంఠుడైన ఈశ్వరుడు వెలిసి ఉండటం చేత కాలకంజర క్షేత్రంలో అధిష్టాత్రి దేవత అయిన దేవి పేరు కాలకంఠి అని వివరింపబడుతూ ఉంది. లింగ పురాణం నందు దారుకాసుని చంపడానికై కాళీ, కాలకంఠి, కపర్దినులను సృష్టించను అని ఉంది. కాలమును తన కంఠమునందు ధరించి కాలకంఠి అయిన జగన్మాత వేసే ప్రతి ఒక గుటక కాలమును కొల్చే పరిమాణం వలె ప్రతి జీవిలోనూ శ్వాస యొక్క ప్రారంభము ఆ జీవి యొక్క జన్మమును, శ్వాస ముగింపు జీవి యొక్క మరణాన్ని సూచిస్తూ ఉంటుందన్నమాట. ఈ జన్మ మరణములని ఈ 2 శ్వాసల మధ్య ఉండే కాలమే జీవుని యొక్క ఆయుర్దాయం అవుతుంది. దీని అర్థము జీవుని యొక్క ఆయుర్దాయం కాలమును బట్టి కాక శ్వాసములను బట్టి నిర్ధారితమవుతూ ఉంటుందని తెలుస్తుంది కదా. ఆ శ్వాసములను లేదా ఆయుర్దాయం నిర్ధారించే పరదేవతయే కాలకంఠి అన్నమాట. పరమేశ్వరుని యొక్క వాక్కు అత్యంత మధురంగా ఉంటుంది. ఆ తల్లి మంజులమైన ధ్వనిదన్నమాట. పరమేశ్వరి యొక్క వాక్కు అత్యంత మధురమైనది. ఆ తల్లి మంజులమైన ధ్వని కల కంఠం కలది. ఆ జగన్మాత యొక్క కంఠం నందు మనం ధ్యాస నిలిపి ఆ తల్లిని ఆరాధించిన వారు ఆమె యొక్క కోకిల గళమును పొందగలుగుతారు. జగన్మాత యొక్క మధురమైన గళమును జగద్గురువులు ఆశంకరులు సౌందర్యలహరిలో 66వ శ్లోకంలో ఏ విధంగా వివరించారు అంటే, అమ్మా, దేవతలందరూ కూడి ఉన్న సభలో సరస్వతీదేవి తన కచ్చెపి వీణానాదంతో పరమేశ్వరుని యొక్క గుణగణములను సంబంధించిన కీర్తనలు మోగిస్తూ ఉంది.
నీవు నీ పతైన పరమేశ్వరుని ప్రశంసాపూర్వకమైన ఆ కృతులకు ఆనందంగా తలూపుతూ నీ మధురమైన స్వరముతో ప్రశంసించడము ప్రారంభించగానే ఆ గళంలోని మాధుర్యమునకు ఆ వీణ తీగలు కూడా సిగ్గుపడి మౌనం వహించాయి. సరస్వతీదేవి తన వీణను కప్పివేసిందట. అంత మధురం గల కంఠం కలది కాబట్టి వసన్యాది వాగ్దేవతలు ఆ తల్లిని కాలకంటి అనే నామంతో కీర్తించారు. జగన్మాత యొక్క అపారమైన కరుణా కటాక్షాన్ని పొందిన మహాకవి కాళిదాసు జగన్మాతని ఏ విధంగా స్థుతించారు అంటే, జగన్మాత యొక్క కంఠభాగంలో 3 గీతలు ఉన్నాయట. ఆ 3 గీతలు సంగీతంలో షడ్జ, మధ్యమ, గాంధార స్వరాలను సంకేతిస్తూ ఉన్నాయట. అటువంటి గీతలు కంఠభాగం నందు కలిగిన శ్రీ త్యాగరాజస్వామి, పురంధరదాసు వంటి వారు గొప్ప వాగ్గేయకారులుగా నిలవడమే కాక జగన్మాత అనుగ్రహాన్ని కూడా పొందగలిగారు అని చెప్పారు. మనందరి మేలు కోసం ఆలాహలాన్ని స్వీకరించి దాన్ని కంఠమునందు నిలిపి కాలకంఠుడైన మహాదేవుని పత్ని అయిన కాలకంటిగా, కాలకంజర క్షేత్ర అధిష్టాత్రిగా, మధురమైన మంజులమైన కంఠం కలిగిన అమ్మాయి అయిన జగన్మాతను మనం కాలకంటి అనే నామంతో స్మరిస్తూ ఉంటే, ఈ నామంలో మనం చెప్పుకున్నాం కదా, ఏ విధంగా అయితే మనం అమ్మవారి యొక్క కంఠం మీద దృష్టిని సారించి ఆ అమ్మను మనం నిత్యం స్మరిస్తూ ఉంటామో, వారు సంగీతంలో, పాటల్లో బాగా అభివృద్ధిని, అపారమైన ప్రావీణ్యతను పొందుతారు. శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 465వ నామము కాంతిమతి. కాంతిమతి అంటే అర్థం ఏంటి అంటే కాంతివంతమైన శరీరం కలది, కాంతివంతమైన మతి కలిగినది అని అర్థం. సుగుణ రూపంలో జగన్మాత మన సాముద్రిక శాస్త్రరీత్యా ఉత్తమమైన శారీరక అవయవములు కలిగి ప్రకాశిస్తూ ఉంది అని చెప్తూ ఉంటారు. జగన్మాత రూపమే తేజోవంతమైన కాంతి రూపం. అటువంటప్పుడు సహజంగానే ఆమె శరీర అవయవాలన్నీ కూడా కాంతివంతంగానే ఉంటాయి కదా. కాంతి అంటే కళ్ళు చెదిరిపోయి మనం చూడలేనంత కాంతి కాదు, ప్రకాశవంతమైన కాంతి అని అర్థం. ఇక కాంతిమతి అనే నామానికి రెండో అర్థం ఏంటి అంటే ప్రకాశవంతమైన మతి కలిగినది అని అర్థం కూడా వస్తుంది. జగన్మాత మందబుద్ధి కాదు, ఎంతో ప్రకాశవంతమైన మతి ఉండబట్టే ఆ తల్లి ఈ సకల లోకాలకు నిర్వహణ బాధ్యతను ఎటువంటి లోపాలు లేకుండా నిర్వహింపగలుగుతూ ఉంది. జగన్మాత యొక్క మతి ఎప్పుడు నిర్మలంగాను, స్వచ్ఛమైనదిగాను, చురుకైనదిగాను, పరిస్థితుల ప్రాబల్యమునకు లోను కానిదిగాను ఉండి అత్యంత కాంతివంతంగా ప్రకాశవంతమై ఉంటుందన్నమాట. కాంతివంతమైన శరీరము, కాంతివంతమైన మతి కలిగింది కాబట్టి వసన్యాది వాగ్దేవతల అమ్మవారు కాంతిమతి అనే నామంతో కీర్తించారు. సమస్త దేవతల యొక్క సమైక్య తేజస్సు లేదా కాంతియే జగన్మాత కాంతివంతమైన శరీరంగా రూపొందింపబడింది. ఈ విషయం దుర్గా సప్తశతి 2వ అధ్యాయంలో స్పష్టంగా వివరించింది. మహిషాసురుడు పెట్టే బాధలను తట్టుకోలేని దేవతలంతా బ్రహ్మదేవుని ముందుంచుకొని ఈశ్వరుడు విష్ణువు ఉన్న చోటికి వెళ్ళి మహిషాసురుడు పెట్టే బాధలను వారితో మొరపెట్టుకున్నారట. దేవతల పలుకులను విన్న శివుడు, విష్ణువు ముఖాలు కోపంతో మొట్టమొదలాడుతూ ఒక భయంకర, అంటే కోపం వచ్చిన వారి ముఖం ఎలా ఉంటుంది ఆ విధంగా పెట్టి అలాంటి కోపంతో కూడిన ముఖాల నుంచి ఒక గొప్ప తేజస్సులు వెలువడ్డాయట. బ్రహ్మ, ఇంద్రాది ఇతర దేవతలు శరీరం నుండి కూడా అదే విధమైన తేజస్సులు బయటపడ్డాయి. అంటే ఆ రాక్షసుడు పెట్టే బాధలు భరించలేక వీరు కోపంతో ఉన్నప్పుడు ఆ కోపంలోంచి ఒక తేజస్సు బయటపడింది. అటు దేవతల నుంచి, ఇటు శివుడు, విష్ణువు నుంచి కూడా. ఈ తేజస్సు అంతా ఒక చోట ఏకమైంది. మొత్తం ఆ తేజస్సు అంతా ఒక రాశిగా, అంటే ఒక కుప్పలాగా ఏర్పడింది. అత్యంత సుందరంగా వెలుగుతూ ఒక పర్వతంలాగా ఉన్నదాన్ని, అన్ని దిశల్లోనూ ముల్లోకాలను వ్యాప్తి చెందిన జ్వాలలు కలిగిన దాన్ని దేవతలు చూశారనమాట. అంటే అంత తేజస్సు ఉద్భవించింది. ఈ తేజస్సులన్నీ ఏకమై ఒకటిగా కూడి ఒక స్త్రీ రూపం అందులోంచి ఉద్భవించిందనమాట. శివుని తేజస్సు ఆమె యొక్క ముఖంగాను, విష్ణువు యొక్క తేజస్సు బాహువులుగాను, బ్రహ్మ తేజస్సు ఆమె పాదాలుగాను, యమునిది వెంట్రుకలుగాను, చంద్రుడు తేజస్సు ఆమె కుజద్వయములుగాను, ఇంద్రుడిది నడుముగాను, వరుణ తేజస్సు ఆమె యొక్క పిక్కలు, తొడలుగాను, భూమి తేజస్సు పిరుదులుగాను, సూర్య తేజస్సు కాలి వేళ్లుగాను,
వసువుల తేజస్సు చేతులు వేళ్ళగాను, కుబేర తేజస్సు ఆమె నాసిక్గాను, ప్రజాపతి తేజస్సు దంతాలుగాను, అగ్ని తేజస్సు 3 కన్నులుగాను, ఈ 2 సంజలు ఆమె యొక్క కనుబొమ్మలుగాను, వాయు తేజస్సు ఆమె కర్ణములుగాను, ఇతర దేవతల తేజస్సులు ఆ తల్లికి ఇతర అవయవాలుగాను ఏర్పడి సర్వదేవతామూర్తి అయి శుభమూర్తి అయిన జగన్మాత లలితా త్రిపుర సుందరి ఆవిర్భవించింది. సర్వదేవతా తేజోరాశిగా ఆవిర్భవించిన ఆ తల్లికి శివుడు ఒక శూలాన్ని, వరుణుడు శంఖాన్ని, అగ్నిదేవుడు బల్లెము, వాయుదేవుడు వింటిని, అమ్మల పొదిని, ఇంద్రుడు వజ్రాయుధాన్ని, యముడు కాలదండాన్ని, వరుణుడు పాశమును, బ్రహ్మ అక్షరమాలను కమండలమును, సూర్యుడు తన కిరణాలను, పాల సముద్రము నిర్మలమైన ముత్యాల హారాన్ని, విశ్వకర్మ మహోజ్వలమైన గండ్రగొడ్డలిని, హిమవంతుడు వాహనమగు సింహాన్ని, కుబేరుడు ఎన్నటికీ తరగని మద్యము కల పాత్రని, ఆ విధంగా ఇతర దేవతలు అనేక ఇతరములను ఆ దేవికి సమర్పించుకున్నారు. ఇది జగన్మాత యొక్క కాంతివంతమైన తేజోరూపం. ఈ రూప ఆవిర్భవమును విన్నవారు కానీ, మానసికంగా దర్శించిన వారు కానీ తేజోవంతులై జగన్మాత యొక్క కటాక్షాన్ని పరిపూర్ణంగా పొందుతారు. సాముద్రిక శాస్త్రము ప్రవచించిన ఉత్తమమైన శారీరక లక్షణాలతో, అఖండంగా ప్రకాశించే జ్ఞానముతో, సకల దేవతల యొక్క తేజస్సులు ఏకమై ఆ దేవతలు సమర్పించు ఆయుధాలతో తేజోరాశిగా ఆవిర్భవించిన జగన్మాత లలితా త్రిపుర సుందరిని మనందరం కాంతిమతి అనే నామంతో స్మరిస్తూ కళ్ళు మూసుకుని ఈ నామాన్ని 1కి 2 సార్లు లేదా ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు మీరు ఈ మొత్తం విన్నారంటే అమ్మవారి యొక్క రూపము మీకు కన్నులకు కనబడుతుంది. ఆ విధంగా అమ్మవారిని మీరు దర్శించినట్లయితే మనో ఆనందము, మనసులో ఒక తేజస్సు, ఆ కాంతి మనలో కూడా ప్రవేశించి అటువంటి ప్రకాశవంతమైన మూర్తిగా మనం కూడా వెలుగొందుతాము. శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 466వ నామము క్షోభిని. ఈ నామానికి అర్థం ఏంటి అంటే క్షోభిల్ల చేయునది లేదా మదించినది అని అర్థం వస్తుంది. ఈ నామార్థమును వినగానే ముందుగా మనకి జరిగే క్రియ మన పాలభాగము కనుబొమ్మలో ముడుచుకుని, అదేంటి ఎవరికి ఏ కష్టం వచ్చినా తీర్చే చలని తల్లి క్షోభింప చేయడం ఏంటి అనే డౌట్ వస్తుంది కదా. ఆ తల్లి ఎవరిని ఎందుకు క్షోభింప చేస్తుంది అనే అనేక ప్రశ్నలు మనలో ఉద్భవిస్తూ ఉంటాయి. క్షోభింప చేయడం అనే పదానికి అర్థము ఇంకొంచెం విపులంగా తెలుసుకోవాలి అంటే క్షోభిని అనే నామానికి మదించినది అని అర్థం కూడా ఉంది. మదింపు అనేది ఒక అద్భుతమైన పదం అన్నమాట. క్షీరసాగర మదనాన్ని జరిగితేనే కదా అమృతంతో పాటు శ్రీ మహాలక్ష్మి, చంద్రుడు, కామధేనువు, ఐరావతము, ఉచ్చైశ్రవము ఇలాంటివన్నీ ఆవిర్భవించి లోకానికి మేలు జరిగింది. ఆ జరిగే మేలుతో పాటు ఆలాహలం అనే కీడు కూడా సంభవించిన దానికి శుభంకరుడైన శివుడు ఆ ఆలాహలాన్ని మింగి మన లోకాలన్నింటినీ రక్షించాడు కదా. అదేవిధంగా దుష్టులైన వారు క్షోభిల్ల చేయడం వలన బాధ కలుగుతుందేమో, కానీ సర్వమంగళ అయిన జగన్మాత క్షోభింప చేస్తే శుభమే జరుగుతుంది కదా. ఎప్పటికైనా మనం గనక గమనించినట్లయితే కవ్వంతో పెరుగుని బాగా మదించిన లేదా క్షోభిల్ల చేసిన ఆ పెరుగు ఏమాత్రం బాధపడక తనలో నుండి వెన్నను ప్రసాదిస్తుంది. ఇక ఇప్పుడు జగదంబకు ఎవరినైనా క్షోభిల్ల చేసే అవసరం ఎందుకు వస్తుంది అనే విషయాన్ని కనుక మనం ఇక్కడ తెలుసుకుంటే, అమ్మవారి ఇక్కడ ఏం చేస్తుంది, కల్పాంత ప్రళయకాలంలో ఈ జగత్తంతా పరమేశ్వరంలో లీనం అయిపోతూ ఉంటుంది. ఆ సమయంలో ఈశ్వరుడు చేసే ప్రళయ తాండవానికి ఏకైక సాక్షి సాక్షాత్తు ఆ జగన్మాతే. ఆ ప్రళయ తాండవును ఆచరించిన శివుడు తర్వాత స్థానరూపుడై తపస్సమాధిలో ఉండిపోతాడు. ఆ స్థితిలో ఈశ్వరుడు ఒక మహాయోగి అన్నమాట. ఆయనకు వేరే విషయాలు ఏవి పట్టవు. కానీ జగన్మాత సాక్షాత్తు తల్లి, అమ్మ అని చెప్పుకున్నాం కదా. ఈశ్వరుని పంచకృత్యములైన సృష్టి, స్థితి, లయ, తిరోధాన అనుగ్రహాలు నిర్వహించడానికి సృష్టించి నియమించింది. సదాశివుడే బ్రహ్మగా సృష్టి చేసి విష్ణువుగా స్థితికారుడై శివునిగా లయం చేస్తాడు. అటువంటి వాడు స్థాణువుగా అలా కూర్చుండిపోతే ఇక ఈ సృష్టి ఎలా జరుగుతుంది? సృష్టి అనేదే ఉండదు. లోకమాత జగజ్జనని అయిన జగన్మాత పార్వతీదేవికి ఈ పరిస్థితి అస్సలు నచ్చదన్నమాట.
ఆ తల్లి స్థాను రూపంలో తపోదీక్షలో ఉన్న ఈశ్వరుని మనసులో నెమ్మదిగా ప్రవేశించి ఆయన చిత్తమును కవ్వంతో చిలికినట్లుగా చిలుకుతుందట. దీనినే క్షోభింప చేయడం లేదా మదింప చేయడం అని వివరిస్తారు. పెరుగును మదిస్తే ఏ విధంగా వెన్న వస్తుందో అదేవిధంగా జగన్మాత ఈశ్వరుని చిత్తమును మదించినప్పుడు అవ్యక్తంగా ఉన్న సృష్టి బహిర్గతమై వ్యక్తమవుతుంది. జగన్మాత యొక్క ఈ క్షోభింపచేసే శక్తిని ఇచ్ఛాశక్తి అని వ్యవహరిస్తూ ఉంటాము. వరాహ పురాణము ప్రకృతిం పురుషం చైవ ప్రావిశ్యేత్మే చయ్యా హరిహి క్షోభయామాన భగవాన్ స్వర్గకాలే వ్యపాశ్రిత. అంటే ప్రకృతి పురుషులైన శివపార్వతుల యందు శ్రీమన్నారాయణుడు ప్రవేశించి సృష్టి ప్రారంభ కాలమైన వారిద్దరిని క్షోభ పెట్టెను అని, దాని ఫలితంగానే సృష్టి అంతయు జరిగెను అని వివరించింది. ఈ క్షోభనా శక్తిని స్పందనా శక్తి అని కూడా వ్యవహరిస్తూ ఉంటారు. సృష్టికి మూలము ఈ స్పందన శక్తి అన్నమాట. మన్మధుని యొక్క పంచపుష్ప బాణాలతో క్షోభిని ఒక బాణం అన్నమాట. ధర్మాచరణలో సాధనా మార్గంలో ఉన్న సాధకులకు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కొన్ని విషయాలను గురించి ఆలోచిస్తున్నప్పుడు, కొన్ని సందర్భాలను ఎదుర్కొంటున్నప్పుడు అనేక సందేహాలు కలుగుతూ ఉంటాయి. ఏమి చేయాలో తెలియని సంకట పరిస్థితి తలెత్తుతూ ఉంటుంది. అటువంటప్పుడు జగన్మాత సాధకుల యొక్క చిత్తాన్ని మదించి మనసును నిలకడగా ఉంచి పరిష్కార మార్గాన్ని తెలియజేస్తుంది. అందువల్లనే ఆ జగన్మాతను వసన్యాది వాగ్దేవతలు క్షోభిని అనే నామంతో కీర్తించారు. కల్పాంత ప్రళయకాలంలో సమస్త సృష్టి అంతా కూడా లయకారుడైన పరమశివుల్లో లీనమై ప్రచండ తాండవ నృత్యాన్ని ఆచరించిన తర్వాత ఈశ్వరుడు స్థాన రూపంగా ఉండి సమాధి స్థితిలోకి మునిగిన వేళ ఆయన చిత్తాన్ని మదించి సృష్టికి కార్యోన్ముఖుణ్ణి చేసే జగన్మాతను మనందరం అన్నిత్యం క్షోభిని అనే నామంతో స్మరిస్తూ ఉంటే మనకి ఎలాంటి సంకట పరిస్థితుల్లో ఏమి చేయాలి అనే సందేహం మనకు కలిగినప్పుడు ఈ నామంతో అమ్మవారిని కనుక మనం స్మరించినట్లయితే ఆ సంకట సమయంలో అలాంటి స్థితి నుంచి అమ్మవారు మనల్ని బయటపడేసి మంచి పరిష్కారాన్ని అమ్మవారు మనకి ప్రసాదిస్తూ ఉంటుంది. శ్రీమాత్రే నమః. శ్రీ లలిత సహస్రనామంలోని 467వ నామము సూక్ష్మ రూపిణి. ఈ నామానికి అర్థం ఏంటంటే అత్యంత చిన్న రూపం కలిగినది. అంటే అర్థం చేసుకోవడానికి కానీ గ్రహించడానికి కానీ వీలు లేనటువంటిది అని అర్థం వస్తుంది. జగన్మాత పరమాణువు కంటే సూక్ష్మ రూపం కలిగింది. మనం అనుకుంటూ ఉంటాం పరమాణువే అతి చిన్న రూపం కలిగినది అని. అంటే ఆ పరమాణువు కంటే అతి సూక్ష్మ రూపం కలిగినది అని దీని అర్థం. గత నామంలో మనము క్షోభిణిలో తపస్సమాధిలో మునిగి ఉన్న పరమేశ్వరుని చిత్తంలో ప్రవేశించి ఆయన మనస్సును సృష్టి వైపు కార్యోన్ముక్తుణ్ణి చేస్తుందని చెప్పుకున్నాం కదా. అంటే పరమేశ్వరుని యొక్క మనసులో చేరాలి అంటే ఎంత సూక్ష్మ రూపిణి అయి ఉండాలి కదా. కాబట్టి ఇక్కడ అమ్మవారు సూక్ష్మ రూపిణి అన్నమాట. పరమాణంలో ఉన్న కణములు అత్యంత సూక్ష్మంగా ఉంటాయి కదా. అంత సూక్ష్మంగా ఉన్న కణములు ఈ సమస్త విశ్వాన్ని ధ్వంసం చేయగల పరమాణు శక్తిని సృష్టిస్తూ ఉంటాయి. ఈ విశ్వానికి ఉపయోగపడే శక్తిని కూడా సృష్టిస్తూ ఉంటాయి. ఆ రూపమే జగన్మాత యొక్క రూపం. ఈశుని హృదయాన్ని మదించగలిగినంత సూక్ష్మాది సూక్ష్మ రూపంను ధరించిన ఆ తల్లి ఈ సమస్త విశ్వంలోనూ వ్యాపించగల బ్రహ్మాండ రూపంను కూడా ధరించగలదు. ఈ రెండు రూపంలోనూ కూడా ఆ తల్లిని దర్శించడం సాధ్యం కాని విషయం అన్నమాట. అంటే అతి చిన్న సూక్ష్మ రూపంలో ఉన్న ఆ తల్లిని మనం దర్శించలేం, ఆ బ్రహ్మాండ రూపంలో ఉన్న ఆ తల్లిని కూడా మనం దర్శించలేం. జగన్మాత ఆత్మస్వరూపురాలు. ఆ తల్లి పరిణామము ఇంత అంత అని ఎవరు చెప్పడానికి వీలు లేదనమాట. ఈ విషయాన్ని ఒక శ్లోకంలో వివరించారు. ఆ శ్లోకానికి అర్థం ఏంటి అంటే ఆత్మకు పుట్టుక మరణము లేవు, ఆత్మ ఏ కారణం నుండి ప్రభవించలేదు, ఆత్మ మరి ఏ ఇతరులకు కారణం కాదు అని వివరించారు. కనుక ఆత్మస్వరూపిణి సూక్ష్మస్వరూపిణి అయిన జగన్మాత జన్మ మరణాలు లేక శాశ్వతమై ఎప్పటికీ నిలిచి ఉండి నాశనం లేనిది అన్నమాట. కఠోపనిషత్తులోని 3వ అధ్యాయంలో 10వ శ్లోకంలో జగన్మాత యొక్క సూక్ష్మ రూపాన్ని గురించి ఏ విధంగా వర్ణించి ఉంది అంటే ఇంద్రియముల కంటే ఇంద్రియ విషయములు శ్రేష్టములు లేదా
సూక్ష్మములు. ఆ ఇంద్రియముల విషయముల కంటే కూడా మనసు అతి సూక్ష్మమైనది. మనసు కంటే బుద్ధి, బుద్ధి కంటే మహత్తు అనబడే జీవాత్మ, ఆ మహత్తు లేదా జీవాత్మ కంటే అవ్యక్తము, అవ్యక్తము కంటే శ్రేష్టము సూక్ష్మమైనది పరబ్రహ్మ స్వరూపము. ఆ పరబ్రహ్మ స్వరూపము కంటే శ్రేష్టమైనది సూక్ష్మమైనది ఎవరూ లేరు. అటువంటి సూక్ష్మాతి సూక్ష్మ రూపంలో జగన్మాత జీవులందరిలోనూ కొలువై ఉంటుంది, అందరినీ అనుగ్రహిస్తూ ఉంటుంది అని వివరించింది. మరి అంత సూక్ష్మాతి సూక్ష్మమైన పరబ్రహ్మ స్వరూపిణైన జగన్మాతను తెలుసుకోవటం ఎలా? ఈ విషయాన్ని తైత్రీయ ఉపనిషత్తు ఏ విధంగా వివరించిందంటే, యాతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. అంటే అత్యంత సూక్ష్మ రూపిణైన జగన్మాతను ఏ వాక్కులు చివరకు మనసు కూడా వర్ణించలేక వెనుతిరిగినాయి. అటువంటి సూక్ష్మరూపిణి మంత్రరూపిణి అయిన ఆ తల్లిని కేవలం జ్ఞాన దృష్టితో మాత్రమే దర్శించగలము. తంత్రరాజము సూక్ష్మము అనే పేరు కల ఒకానొక హోమమును గురించి వివరించింది. అటువంటి హోమస్వరూపురాలే జగన్మాత అన్నమాట. మూలాధార చక్రంలో అగ్ని ఉంటుంది. దానిలోని శాస్త్రోక్తములకు అక్షరములతో 12 విధములుగా చేయు హోమమును సూక్ష్మము అని పేరన్నమాట. పై వివరములన్నీ గమనించినట్లయితే మనము ముందుగా చెప్పుకున్నట్లుగా ఆ తల్లి తేలిగ్గా గ్రహింపశక్యం కానిది. అయినప్పటికీ కూడా జగన్మాత సూక్ష్మ రూపం గురించి అత్యంత సూక్ష్మంగానైనా తెలుసుకోగల అవకాశం ఇచ్చిన తల్లికి మనము ఎప్పుడూ రుణపడి ఉంటాము. మనము ఆ తల్లిని అర్థం చేసుకోవడానికి ఈ మాంస నేత్రాలతో తిలకించడానికి కానీ శక్యం కాక ఆ పరమాణువు కంటే సూక్ష్మ రూపంగా ఉంటుంది. లేదంటే విశ్వమంతా వ్యాపించిన విరాట్ స్వరూపం కలిగి 2 రూపములుగాను దర్శించనలవు కాక కేవలం జ్ఞాన నేత్రంతో మాత్రమే దర్శించగల జగన్మాతను మనము సూక్ష్మరూపిణి అనే నామంతో కనుక మనము నిత్యము ప్రార్థిస్తూ ఉంటే ఆ తల్లి యొక్క అనుగ్రహంతో ఆ సూక్ష్మరూపమైన ఆ తల్లిని మనము మనసులో ఎల్లప్పుడూ నిలుపుకున్నట్లయితే ఆ తల్లి యొక్క సూక్ష్మరూపాన్ని జ్ఞాన నేత్రాలతో మనం నిరంతరం చూడవచ్చు. ఆ తల్లిని మన జ్ఞాన నేత్రాలతో చూడగలిగిన రోజు అంతకన్నా అద్భుతమైన జీవితం వేరొకటి ఉంటుందా ఆ జీవికి? చెప్పండి. శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 468వ నామము వజ్రేశ్వరి. వజ్రేశ్వరి అనే నామము శ్రీచక్రంలో వెలిసి ఉన్న దేవతల్లో ఒకరి నామం అన్నమాట. మహాయంత్రరాజ్యమైన శ్రీచక్రంలో నవావరణాలు అంటే 9 ఆవరణలు ఉన్నాయని మనకు తెలుసు కదా. వాటిలో బిందువు 9వ ఆవరణం. దానికి ముందుండే 8వ ఆవరణలో త్రిభుజం ఉంటుంది. ఈ త్రిభుజం యొక్క 3 శీర్షములు అంటే ఈ త్రిభుజముల యొక్క ఈ 3 శీర్షముల వద్ద 3 అతి రహస్యమైన శక్తివంతమైన దేవతలు ఉంటారు. వారి నామములు ఏంటి అంటే కామేశ్వరి, వజ్రేశ్వరి, భగమాలిని. వీరిలో 2వ దేవతయే వజ్రేశ్వరి. మణిద్వీపంగా ప్రసిద్ధమైన శ్రీమన్నగరంలో కొలువై ఉన్న ప్రాకారముల్లో 12వ ప్రాకారము వజ్రమయ ప్రాకారం అన్నమాట. ఈ ప్రాకారంలో వీధులు, లతలు, తరువులు, బావులు, చెరువులు, పక్షులు అన్నిటికన్నీ వజ్రమయములే ఉంటాయి. అక్కడ 11, 12 ప్రాకారాల మధ్యలో వజ్ర అను పేరు గల నది ఒకటి ఉందన్నమాట. ఆ నదికి అధిష్టాన దేవత ఈ వజ్రేశ్వరి దేవత. వజ్ర అను పేరు గల నదిని గురించి దూర్వాస మహర్షి ఏం చెప్పారు అంటే, అక్కడ ఎల్లప్పుడూ ప్రవహించు వజ్ర అను ఒక నది కలదు. అది నిరంతరమైనది. ఆ నది కదిలే అలలపైన నాట్యబాడే హంసల గుంపుల యొక్క కళకళ ధ్వనులతో నిండి ఉంటుంది. ఆ నది యొక్క గట్టుపై మనోజ్ఞమైన రూపం కల వజ్రేశ్వరి దేవి కొలువై ఉంది. ఆమె వజ్రములతో కూడిన నగలు కలది, దేవతల చేత స్థితింపబడిన చరిత్రం కలది అని వివరించారు. బ్రహ్మాండ పురాణము ఏం చెప్పిందంటే, బండాసురునితో జరిగిన యుద్ధంలో ఇంద్రుని యొక్క వజ్రాయుధమును బండాసురుడు మింగేశాడు. అప్పుడు ఇంద్రుడు వజ్రనదిలోని నీటిలో తపస్సు చేయగా ఆ జలము నుండి వజ్రేశ్వరి దేవి ఆవిర్భవించి వజ్రాయుధాన్ని ఇచ్చి అంతర్ధానం పొందింది. ఆ వజ్రాయుధాన్ని తీసుకుని ఇంద్రుడు ఆనందంగా స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు అని వివరించింది. తర్వాత వచ్చే నామాల్లో అమ్మవారిని మనము ప్రతి పన్ముఖ్య రాకాంత తిథిమండల పూజిత అనే నామంతో చెప్పుకుంటాం. అంటే పాడ్యమి తిథి నుండి పౌర్ణమి తిథి వరకు గల 15 దినముల్లో మనము ఆ తల్లిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క తిథి అనమాట, అంటే నిత్యాదేవత నామంతో స్మరిస్తాం.
ఈ 15 మంది తిథి నిత్యా దేవతలు కూడా శ్రీచక్రంలోని అష్టమ ఆవరణలో త్రిభుజాల్లోని ఒక్కొక్క కోణంలో 5 చొప్పున జగన్మాతకు అంగరక్షకులుగా కొలువై ఉంటూ ఉంటారు. ఈ 15 మంది తిథిని నిత్యా దేవతల్లో షష్ఠీ తిథి స్వరూపురాలు మనం చెప్పుకునే మహావజ్రేశ్వరి దేవత అన్నమాట. జీవుల్లో కొలువై ఉన్న షట్చక్రాల్లో విశుద్ధి చక్రంలో అధిదేవత వజ్రేశ్వరి దేవి. ఈ మాతకు డాకినీశ్వరి అనే నామం కూడా ఉంది. తర్వాత వైఖరి రూపంగా వెలువడే వాక్కుకు సంబంధించిన దేవత కావటంతో వాగ్వై వజ్రహ అంటే ఆ తల్లి వాగ్దేవత కూడా అన్నమాట. ఓం క్లీం జ్రీం వజ్రేశ్వరాయ నమః అని అనునిత్యం ఆ దేవుని స్మరిస్తే మనలోని ఈ విశుద్ధ చక్రం పరిశుద్ధమై స్పష్టమైన వాక్కును వజ్రేశ్వరి దేవి మనకి ప్రసాదిస్తూ ఉంటుంది. జీవునికి 3 రకాలైన శరీరాలు ఉంటాయి. అవేంటి అంటే స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరములు. వీటిలో సూక్ష్మ శరీరానికి వజ్ర శరీరం అని కూడా నాదే ఉంది. ఈ సూక్ష్మ శరీరము లేదా వజ్ర శరీరముకు అధిపతి వజ్రేశ్వరి దేవి. స్థూల శరీరంతో సాధించలేని ఎన్నో కార్యాలను సూక్ష్మ శరీరము లేదా వజ్ర శరీరంతో సాధించవచ్చు. అంటే మహాయోగులు సూక్ష్మ శరీరంతో ఆకాశంలో సంచారం చేస్తూ ఉంటారు. వజ్రకాయుడైన ఆంజనేయుడు ఆకాశ మార్గమున సముద్రాన్ని ఒక్క ఉదుపుతో లంఘించిన అవన్నీ కూడా వారు తమ సూక్ష్మ శరీరమైన వజ్ర శరీరంతో వజ్రేశ్వరి దేవి ఆశీర్వాదంతో సాధించినవే. జాలంధర పీఠంలో కొలువై ఉన్న దేవి పేరు వజ్రేశ్వరి దేవి. వజ్రేశ్వరి దేవిని ఉపాసించడం వలన శరీర దారుఢ్యం సిద్ధి కలిగి శరీరం ఒక వజ్రకాయం అవుతుందన్నమాట. ఈ దేవిని ఉపాసించడం వల్లనే గాంధారీదేవి దుర్యోధన్ని వజ్రకాయుని చేయగలిగింది. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క మాయ వలన గాంధారి ప్రయత్నం విఫలమైంది. అంటే మనకు ఆ కథ తెలుసు కదా. ఈ వజ్రేశ్వరి దేవిని ఆరాధించి గాంధారీదేవి ఒక తైలం అంటే నూనెని తీసుకొచ్చి రహస్యంగా దుర్యోధన్ని పిలిచి, నాయనా నువ్వు బట్టలన్నీ విప్పి నిల్చో. గాంధారి తెలుసు కదా, కళ్ళకు గంతలు కట్టుకుని ఉంటుంది. నాయనా నువ్వు బట్టలన్నీ అంటే బట్టలు లేకుండా రా అంది. ఆ తల్లి యొక్క భావన ఏంటి అంటే ఆ నూనె రాయడం వల్ల తన కొడుకైన దుర్యోధనుడు వజ్రకాయుడైపోతాడు అని ఆమె అర్థం. ఆ విషయం చెప్పి ఏం చేసింది, తనకి గంతలు ఉంటాయి కాబట్టి చూడలేదు. దుర్యోధనుడికి ఒళ్ళంతా నూనె పూసింది. అయితే దుర్యోధనుడు వెళ్ళేటప్పుడు ఏమైంది, దుర్యోధనుడి తల దగ్గరికి వెళ్ళేటప్పుడు సిగ్గుతో నిక్కర్ వేసుకున్నాడు. ఆ నిక్కర్ వేసుకోవడం వల్ల ఒళ్ళంతా నూనె రాయడంలో ఈ నిక్కర్ ఉన్న ప్లేస్లో మాత్రం నూనె రాయడం అవ్వలేదు. అవగానే ఆమె తడుగుతున్న తగిలింది. ఏమిటమ్మా అంటే నిక్కర్ వేసుకున్నాను, అదే ఈ లంగోటిలాగా అప్పుడు కట్టుకునేవారు కదా, నిక్కర్లు ఉండేవి, పట్టు నిక్కర్లు ఉండేవి, అవి వేసుకున్నాడు అనమాట. అమ్మ ఎలా వస్తాను, సిగ్గుతో వేసుకున్నాను అన్నాడు. అయ్యో ఎంత పని చేసావు నాయనా అని అనుకుంది. ఇంక చేసేదేం లేక అక్కడ ఏం చేశాడు, శ్రీకృష్ణ పరమాత్మ మాయతోటి అక్కడ అయ్యో తల్లి స్త్రీ కదా, ఎలా విప్పుకుని వెళ్తావో నిక్కర వేసుకో అన్నాడు. శ్రీకృష్ణ పరమాత్మకి అన్నీ తెలుసు కదా. ఆ విధంగా వెళ్ళేటప్పటికి ఆ ప్లేస్లో మాత్రం అక్కడ మాత్రం ఆ నూనె రాయడం జరగలేదు. కాబట్టి చివరి సమయంలో దుర్యోధనుడిని చంపడానికి భీముడు గద ఎత్తినప్పుడు భీముడు ఓడిపోతున్నప్పుడు శ్రీకృష్ణుడు సైగ చేశాడు భీముడికి, ఆ గదతోటి తొడల దగ్గర కొట్టు అని. కాబట్టి అక్కడ కొట్టగానే దుర్యోధనుడు మరణించాడనమాట. ఆ విధంగా ఎవరైతే ఈ వజ్రేశ్వరి దేవిని పూజిస్తూ ఉంటారో వారు వజ్రకాయులు అవుతూ ఉంటారు. ఈ విధంగా వాక్శక్తిని, శరీర పటుత్వాన్ని అంటే శరీర పుష్టిని ప్రసాదించడమే కాక జగన్మాత లలితా త్రిపుర సుందరి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని ప్రసాదించగలిగింది సాక్షాత్తు వజ్రేశ్వరి మాత. మహాయంత్ర రాజమైన శ్రీచక్రంలోని అష్టమ ఆవరణలో అయిన త్రికోణంలో కొలువై ఉన్న 15 మంది నిత్యాదేవతల్లో షష్ఠీ తిథి దేవతగా, మణిద్వీపంలోని వజ్రనదికి అధిష్టాత్రిగా, విశుద్ధి చక్రమునకు అధిపతిగా, సూక్ష్మ శరీరమునకు బలమును ప్రసాదించే జగన్మాతను మనం వజ్రేశ్వరి అనే నామంతో గనక మనం నిత్యం అమ్మవారిని పూజిస్తూ ఉంటే మనకి ఆ రకమైనటువంటి శరీర దారుఢ్యము అంటే ఎలాంటి అనారోగ్యాలు లేకుండా, ఈ రోజుల్లో మనం చూస్తూనే ఉన్నాం, కాలు నొప్పి, చేయి నొప్పి, ఒళ్ళు నొప్పులు, కొంచెం పని చేయగానే అలసట ఇవన్నీ వస్తాయి. అలాంటివి లేకుండా శరీర దారుఢ్యం కలిగి ఆయురారోగ్యాలు అమ్మవారు మనకి ప్రసాదిస్తూ ఉంటుంది. శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని
469వ నామము వామదేవి. ఈ నామానికి అర్థం ఏంటి అంటే, మొదటిగా వామదేవుని భార్య వామదేవి. వామదేవుడు అంటే ఈశ్వరుడు. ఆయనకు 5 ముఖాలు ఉన్నాయి. ఈ 5 ముఖములు కలిగిన పంచభూతాలైన పృథ్వీ, వ్యాపస్తేజో, వాయుర, ఆకాశములను సంకేతిస్తూ ఉంటాయి. ఈ 5 ముఖములు తత్పురుష, వామదేవ, సజ్జోజాత, అఘోర, ఈశాన ముఖాలు అన్నమాట. శివుడు పంచకృత్యపరాయణుడు. ఈ పంచకృత్యములను సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహాలు. ఈశ్వరుని యొక్క 5 ముఖంలో వామదేవు ముఖము ఉత్తర దిక్కును చూస్తూ ఉంటుంది అనమాట. జలతత్వమునకు సంబంధించి ఉంటుంది. మొక్కదగిన వాడు వామదేవుడు. ఐతరేయోపనిషత్తు వామదేవుని గురించి ఏం చెప్పింది అంటే, తం దేవా అబ్రువ నయం ద్వైన సర్వేషాం వామ ఇతి తస్మాత్ వామదేవ అని. ఇతడు మనకు వందనార్హుడు కాబట్టి వామదేవుడైనాడు అని వివరించింది. శివపురాణము కుంకుమద్రవముతో సాటి అయిన వాముడనే పేరు గల వనవేషము ధరించి శివుని ఉత్తరపు మోము దృఢంగా స్థాపితమైంది అని వ్యాఖ్యానించింది. అటువంటి వామదేవుని భార్యే ఈ వామదేవి అన్నమాట. ఈశ్వరుడు అర్ధనారీశ్వరుడు. తన ప్రియపత్ని అయిన పార్వతీదేవికి అర్ధ శరీరాన్ని ఇచ్చి గౌరవించాడు. అటువంటి శివుని వామాంకమున అంటే ఎడమ భాగమున వసించి ఉండటచే కూడా లలితాదేవి అంశారూపమైన పార్వతీదేవికి వామదేవి అనే నామం వచ్చింది. దేవి భాగవతము వామాంకే షణ్ణే షణ్ణ స్వదేవి శ్రీ భువనేశ్వరి అంటే భువనేశ్వరిని వామాంకం మీద ఉండేది భువనేశ్వరి దేవి అని పేర్కొంది. అంటే ముందు నామాల్లో మనం చెప్పుకున్నాం కదా, శివుని యొక్క వామ భాగం పైన అమ్మవారు కూర్చుని ఉంటుంది అని. శివుని భార్య శివాని, రుద్రుని భార్య రుద్రాణి అయినట్లే మనం ఈ వామదేవుని యొక్క భార్య వామదేవి అయ్యిందనమాట. దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి సాధకులు అనుసరించే పద్ధతిలో ఒకటి వామాచారం. ఇది ఒక తాంత్రిక మార్గం అన్నమాట. ఈ మార్గంలో భక్తులు కాళీ ఆరాధనను అనుసరిస్తూ ఉంటారు. వామాచారము తమోగుణం కలవారి చేత ఆరాధింపబడే ఒక సాంప్రదాయం ఉంది. అఘోరాలు ఈ మార్గాన్ని ఎక్కువగా ఆచరిస్తుంటారు. కాళికా పురాణం నందు వామ మార్గం నందు ఆసక్తి కలిగిన కాళీ పూజకుడు కూడా వామ అను శబ్దం చేత చెప్పబడును అని రాసి ఉంది. దీన్ని బట్టి వామ శబ్దము వామాచారంను పాటించే వారి గురించి తెలియజేస్తూ ఉంది. దేవి పురాణం ప్రకారము విరుద్ధమైన దానిని, విపరీతమైన దాన్ని వామాచారము అంటూ ఉంటారు. అటువంటి వామాచారాలను కూడా అనుగ్రహించి సుకుమాలనిచ్చే తల్లి కాబట్టి జగన్మాతను ఆ వసన్యాది వాగ్దేవతలు వామదేవి అనే నామంతో కీర్తించారు. ఇక వామదేవి అనే నామానికి మరొక అర్థం ఏంటి అంటే సౌందర్యం కల దేవి అని అర్థం ఉంది. జగన్మాత లలితా త్రిపుర సుందరి అతిలోక సౌందర్యవతి. ఈ సమస్త విశ్వంలోని అందములన్నీ ఒక రాశిలాగా పెడితే ఆ తల్లి యొక్క రూపం మనకి కనబడుతూ ఉంటుంది. అంటే భువనైక మోహనాకారము అన్నమాట. వామ అంటే వమనము లేదా వెడల గ్రక్కుట అనే అర్థం కూడా ఉంది. కల్పాంత ప్రళయ కాలంలో ఈశ్వరుడు ఈ సమస్త సృష్టిని ఒక బీజ రూపంలో తనలో లయం చేసుకుంటూ ఉంటాడనమాట. తిరిగి సృష్టి ప్రారంభ కాలం అయినప్పుడు పార్వతీదేవి స్థానురూపుడైన ఈశ్వరుని చిత్తంలో ప్రవేశించి ఆయన్ని ఈ సృష్టి వైపు కార్యోన్ముక్తుని చేస్తూ ఉంటుంది. అప్పుడు ఈశ్వరులో కారణ బీజంగా నిక్షిప్తమై ఉన్న స్థితిని తిరిగి బయట వెడల గ్రక్కడంలో సహకరిస్తూ ఉంటుంది. కనుక జగన్మాతను వామదేవి అనే నామంతో పిలుస్తూ ఉంటారు. జీవుల్లో నెలకు ఉన్న షట్చక్రాలలో హృదయ స్థానంలో 12 దళములతో కలిగి హేమవర్ణంతో ప్రకాశించు అనాహత చక్రమునకు అధిదేవత అయింది వామదేవి. అనాహత చక్రం శబ్దాలకు సంబంధించిన చక్రం అన్నమాట. షట్చక్రాల్లో భాగంగా అనాహత చక్రంపై దృష్టిని సారించగలిగిన వారికి ఘంటానాదం, డోలు వంటి వాయిద్యాలు ధ్వనులు వినిపిస్తూ ఉంటాయట. వారు పక్షుల యొక్క భాషను కూడా గ్రహించగలుగుతారు. ఓం శ్రీ వాగ్దేవ్యే నమః అని వామదేవిని ఆరాధించిన వారికి హృదయానికి సంబంధించిన వ్యాధులు కూడా రావు. తత్పురుష, వామదేవ, సజ్జోదాత, అఘోర, ఈశాన అనే పంచముఖుడైన వామదేవుని పత్నిగా వామదేవుని వామాంకమున
స్థిరమైన భువనేశ్వరిగా వామాచారపరులైన వారి ఆరాధనను సైతం స్వీకరించి వారిని కటాక్షించి అనాథ చక్రంలో కొలువై ఉన్న జగన్మాతను మనందరం కనుక వామదేవి అనే నామంతో పూజిస్తూ ఉంటే, మనం ఈ నామంలో చెప్పుకున్నట్లుగా హార్ట్కి సంబంధించిన అంటే హృద్రోగులు అంటూ ఉంటాం కదా, గుండెకి సంబంధించిన జబ్బులు ఏవి రాకుండా ఆరోగ్యంగా ఉంటారు. శ్రీమాత్రే నమః. శ్రీ లలిత సహస్రనామంలోని 470వ నామము వయోవస్థా వివర్జిత. ఈ నామానికి అర్థం ఏంటి అంటే, వయస్ అంటే వయసుకు సంబంధించిన, అవస్థ అంటే అవస్థలకు సంబంధించిన, వివర్జిత అంటే ప్రభావము లేనిది అని అర్థం. అంటే వయసుకు సంబంధించిన లేదా అవస్థలకు సంబంధించిన ఎటువంటి మార్పులకు గురి కానిది అని అర్థం. వయసుకు సంబంధించినంత వరకు ప్రతి జీవికి 4 దశలు ఉంటూ ఉంటాయి. అవేంటి? బాల్యము, కౌమారము, యవ్వనము, వార్ధక్యము. ఈ 4 దశలను తప్పించుకోవడం ఎవరి వల్ల కాదనమాట. ఒక దశ నుండి జీవులు మరొక దశలోకి మారుతున్నప్పుడు వారిలో శారీరకంగా అనేకమైన మార్పులు సంభవించి వారి రూపురేఖలు కూడా మారిపోతూ ఉంటాయి. కాలం వారిపైన అటువంటి ప్రభావం చూపిస్తూ ఉంటుంది. కానీ సాక్షాత్తు జగన్మాత కాలాతీతురాలు కదా, కాలం ఆమెకు లోబడి ఉంటుంది, కాలం నాకు ఆమె లోబడలేదు. అందువల్ల ఈ 4 దశలు ఆమెపై ఎలాంటి ప్రభావాన్ని చూపించవు. ఆమె ఎల్లప్పుడూ నిత్య యవ్వనంగానే ఉంటూ ఉంటుంది. ఇక అవస్థా సంబంధమైన ప్రభావం కూడా జగన్మాతపై ఉండదన్నమాట. జీవులు తమ జీవిత కాలంలో 3 అవస్థలకు గురవుతూ ఉంటారు. అవేంటి? జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్నావస్థ. ఈ 3 అవస్థలు ప్రతి మానవుడికి ఉంటూ ఉంటాయి. జాగ్రత్త అవస్థలో చైతన్యవంతుడిగా ఉన్న జీవుడు స్వప్నావస్థలో ఒక మాయ ప్రపంచంలోకి వెళ్ళిపోయి సుషుప్నావస్థలో తాత్కాలికంగా లయానికి గురి అవుతూ ఉంటాడు. కానీ సాక్షాత్తు జగన్మాత ఆదిపరాశక్తి అయిన లలితా త్రిపుర సుందరి ఈ అవస్థలకి వేటికి ఆ అమ్మ లోబడదు. అలాంటి అవస్థలు ఈ అమ్మవారిని దరిచారు అన్నమాట. ఆమె నిత్య చైతన్య స్వరూపురాలు, పరమానంద భరితురాలు. ఆ తల్లి కనురెప్ప తెరిస్తే సృష్టి, మూస్తే లయము జరుగుతూ ఉంటాయి. జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు మనం నేను అనే స్పృహను మర్చిపోకుండా ఉంటాము. ప్రతి విషయంలో నేను ఇది చేశాను, నేను అది చేశానని చెప్తూ ఉంటాం. ఈ అవస్థలో మనకి అనేకమైన అనుభవాలు కలుగుతూ ఉంటాయి. ఈ అవస్థలో మనము బాహ్య ప్రపంచాన్ని చూడగలుగుతూ ఉంటాం, అనుభవింపగలుగుతూ ఉంటాం. కానీ స్వప్నావస్థలో శరీరం విశ్రాంతి తీసుకుంటున్న మనసు మాత్రం చైతన్యవంతంగానే ఉండి జాగ్రత్త అవస్థలో మనం అనుభవించినవన్నీ కూడా మానసికంగా అనుభవిస్తూ ఉంటుంది. ఈ స్థితిలో భౌతికంగా మన ఎదుట ఏమీ లేకపోయినా అవి ఉన్నట్లుగానే మనసు ఊహించుకుంటూ ఉంటుంది. సుషుప్న అవస్థలో ఎటువంటి అనుభవం కూడా ఉండదన్నమాట. శరీరం విశ్రాంతి తీసుకుంటూ ఉండగా మనసు కూడా బుద్ధిలో లీనమైపోతూ ఉంటుంది. గాఢమైన సుఖమైన నిద్రావస్థ అన్నమాట ఇది. మనం గనక గమనించినట్లయితే జీవుల్లో కల చైతన్యము అవస్థకు మారిపోతూ ఉంటుంది. జాగ్రత్త అవస్థలో ఉన్న చైతన్యము స్వప్నావస్థలో ఉండదు, స్వప్నావస్థలో ఉన్న చైతన్యం సుషుప్నావస్థలో ఉండదు. ఈ 3 అవస్థలు కూడా మన శరీరధారులకైన మానవులకే కానీ ఆత్మరూపైన జగన్మాతకు ఉండవు కదా. అందుకే వసన్యాది వాగ్దేవతలు అమ్మవారిని వయోవస్థా వివర్జిత అనే నామంతో కీర్తించారు. కాల వ్యవస్థ పరమేశ్వరుని చేత కల్పింపబడింది అనమాట. పరబ్రహ్మ స్వరూపునైన జగదీశ్వరి కాల వ్యవస్థ కల్పించక పూర్వమే ఉండడం చేత కాలం ఆ తల్లి యొక్క వయస్సును నిర్ణయింపలేదు. అటువంటి వయస్సు ఇటు అవస్థలు కూడా దరి చేరలేనడు చేత జగన్మాత వయోవస్థా వివర్జిత అనే నామం స్థిరమైంది. ఈ విషయము పరదేవత అయిన జగన్మాత యొక్క సచ్చిదానంద ప్రజ్ఞానఘన స్వరూపిణి అనే విషయాన్ని ధృవపరుస్తూ ఉంది. జీవుల్లో ఉన్న ఈ షట్చక్రాల్లో నాభిస్థానంలో 10 దళములు కలిగిన జలతత్వం కలిగిందే మణిపూరక చక్రం. వయోవస్థ వివర్జిత నామధేయురాలైన జగన్మాత మణిపూరక చక్రానికి అధిష్టాన దేవతగా ఉంటుంది. మణిపూరక చక్రం అధిష్టాన దేవతను ధ్యానించినట్లయితే జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేసి తీసుకున్న ఆహారము శరీరంలోని అన్ని భాగాలకు అంది ప్రాణ వ్యవస్థను పెంపొందింప చేస్తూ ఉంటుంది. ఉదరకోశ వ్యాధులు, కాలేయ వ్యాధులు, ఇలాంటి మొదలైన కాలేయ వ్యాధులు అలాంటి వాటినన్నిటినీ నివారిస్తూ ఉంటుంది. దేహదారులైన జీవులకు కలిగిన బాల్య, కౌమార, యవ్వన, వార్ధక్య దశలు ఏవి కూడా
ఆత్మస్వరూపుడైన జగన్మాతను ప్రభావితం చేయక కాలాతీత రూపిణిగా అవస్థాత్రయమైన జాగృత్ స్వప్న సుషుప్నావస్థల చేత ప్రభావితం కాక మణిపూరక చక్ర అధిష్టాత్రి అయిన జగన్మాతను మనము వయోవస్థ వివర్జిత అనే నామంతో కనుక స్మరిస్తూ ఉంటే మనకి శరీరంలో డైజెషన్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఏమైనా అంటే కడుపుకు సంబంధించిన ఎలాంటి వ్యాధులైనా సరే ఆ తల్లి దేవుళ్ళ పోగొట్టి ఆరోగ్యంగా ఉంటారు. శ్రీమాత్రే నమః.